ఏజ్ 40స్‌లో ఉన్న వాళ్ళ కెరియర్‌ని గ్రో చేయడం, కెరియర్ షిఫ్ట్ చేయడం, కెరియర్ స్టార్ట్ చేయడం ఎలా చేస్తే బావుంటుంది? ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 40స్‌లో ఉన్నారు అంటే మీకు ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు నేను అనుకుంటున్నాను. ఈ ఏజ్‌లో యూజువల్‌గా పెళ్లి అయిపోయి ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఉంటారు. రైట్? సో, ఆ సిట్యుయేషన్‌లో మీరు సడెన్‌గా కెరియర్ చేంజ్ చేయడం, కెరియర్ షిఫ్ట్ చేయడం అంటే అది ఒక రిస్కీ ప్రాసెస్. ఎందుకంటే కొత్త కెరియర్‌లో వెళ్లి మీరు సెట్ అయితారా లేదా తెలవదు. సో, అందుకే మీరు కెరియర్ షిఫ్ట్ చేసేటప్పుడు డెఫినెట్‌లీ కొంచెం ఫైనాన్షియల్స్ ఆలోచించుకోండి. జాబ్ చేస్తూ ఏదైనా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసినా, లేకపోతే కంటెంట్ క్రియేషన్ అయినా స్టార్ట్ చేసినా కూడా అది ఒక మంచి మూవ్. కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి? యూట్యూబ్‌లో ఛానెల్ పెడుతూ, యూట్యూబ్ వీడియోస్ పెడుతూ, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెడుతూ కూడా మీరు మీ సెకండరీ ఇన్‌కమ్, పాసివ్ ఇన్‌కమ్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు 40స్‌లో ఉన్నారు అండ్ ఇప్పటి వరకు ఏమీ జాబ్ చేయలేదు. మీరు ఫ్రెషర్ లాగానే జాబ్ చూస్తున్నారు అంటే కొంచెం కష్టం. ఎందుకంటే మీరు ఏ కంపెనీలో వెళ్ళినా కూడా మీ ఏజ్ చూసి మీకు ఫ్రెషర్ లాగా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఫ్రెషర్ లాగా అంటే 29 ఇయర్స్, 28 ఇయర్స్, 23 ఇయర్స్ పిల్లలకి ఆ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. 45, 49 ఇయర్స్ వాళ్ళకి ఫ్రెషర్ లాగా ప్రిఫరెన్స్ ఇవ్వరు. మరి అట్లాంటి సిట్యుయేషన్‌లో ఏం చేస్తే బావుంటుంది? ఖాళీగా ఉండలేం కదా! డబ్బు కూడా సంపాదించడం ఉండాలి కాబట్టి మీరు ఏదైనా చిన్నగా బిజినెస్ పెట్టుకోండి. లేకపోతే మీరు కంటెంట్ క్రియేషన్ సైడ్ రావాలి. కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి తెలుసా? యూట్యూబ్ వీడియోస్ చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెడుతూ మంచి మంచి కంటెంట్ మీద కూడా మీరు యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేస్తూ మీ ఎర్నింగ్స్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు తెలుసా యూట్యూబ్ ఛానెల్ పెట్టి కూడా చాలామంది బిల్డింగ్స్ కట్టేటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత డబ్బు సంపాదించినటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అది కూడా ఒక మంచి ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్‌ని కూడా మనం చిన్న చూపుతోని చూడొద్దు.